మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం మీరు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్, మీ పేరేంటి? నా పేరు భరత్. భరత్, ఏ కాలేజ్ భరత్ మీరు? శారదా కాలేజ్ నుంచి. శారదా కాలేజ్, ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? అజయ్. అజయ్, సో సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్. ఓ నైస్. సో మరి రెడీ ఇద్దరు మంచి వెరైటీస్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు మీరు? రోజు గోబీ మసల్లం చేస్తాం. గోబీ మసల్లం అంటే ఇదేంటి డిష్? మసల్లం అంటే ఫుల్ గోబీ ఓవెన్ లో పెట్టి చేస్తాం. తందూరి టైప్. తందూరి టైప్. ఓకే ఓకే, మీరేం చేస్తున్నారు? మొగలై పరోటా. మొగలై పరోటా, ఓకే నైస్. మరి ఎవరు ఫస్ట్ చేస్తారు ఈ రోజు? అజయ్. నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే ఓకే. మరి గోబీ మసాలం కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ మసాలం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1, గడ్డ పెరుగు 1/2 కప్పు, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, కసూరి మేతి కొద్దిగా, టొమాటో ప్యూరీ 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, తందూరి మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఉల్లిపాయలు 2, పసుపు చిటికెడు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కర్బూజా గింజలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. సో స్టార్ట్ చేద్దామా అజయ్? ఓకే. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి? ఫస్ట్ గోబీని మ్యారినేట్ చేసుకోవాలి. గోబీని మ్యారినేట్ చేసుకోవాలా? ఓకే. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. సో గోబీ ఫుల్ గోబీ అలా పెట్టుకోవాలా? ఫుల్ గోబీ, గోబీ మసలంగా హోల్ టోటల్ గోబీ పెట్టాలి. సో దీనికి కొంచెం పసుపు వేసారా? వాటర్ లో పసుపు సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి 5 to 10 minutes. సో మనకి రెసిపీ అంతా ఇట్లా ఫుల్ గోబీ ఉంటుంది. ఫుల్ గోబీ, తందూరి టైప్, తందూరి చికెన్. అవునా, ఓకే ఓకే. సో ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయాలి. దీన్ని మ్యారినేట్ చేయాలి. సో ఈ పేస్ట్ ఏంటి? ఇది ఆనియన్ పేస్ట్ అండి, గ్రేవీకి. ఇది ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో ఉప్పు కారం, తర్వాత ధనియాల పొడి వేసి తర్వాత యోగర్ట్ కి మిక్స్ చేయాలి. ఓకే, గ్రైండ్ చేసేసుకున్న ఫైనల్ గా పెరుగు మిక్స్ చేసేసుకోవాలి. సో ఇదంతా మనకి గ్రేవీయా? ఇది గ్రేవీ. ఈ గోబీ ముసల్లంకి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దానికి ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు నూనెలో వేయించేసుకొని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు కారం వేసేసి కొంచెం పెరుగు వేసేసి పేస్ట్ రెడీ చేసేసుకోవాలి. సో ఇక్కడ మాకు గ్రేవీ రెడీగా ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ మ్యారినేట్ చేయాలి. ఓకే. సో శనగపిండి. శనగపిండి కొద్దిగా తీసుకోవాలి. సో అంటే మనకి ఎందుకు ఇది బైండింగ్ అట్లానా, లేకపోతే పైన మసాలా టైప్ లో మొత్తం? ఈ మసాలా కాకుండా మళ్ళీ ఇంకోటి గ్రేవీ అండి. ఇది పైన అప్లై చేసి ఓవెన్ లో పెట్టాలి. ఓకే ఓకే. గోబీ మొత్తం ఓవెన్ లో పెట్టాలి. ఓకే ఓకే. సో ఇదంతా దాని మీద అప్లై చేయాలా? లైట్ గా వేయించుకోవాలి. సరిపోతుంది? సరిపోతుంది. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేయండి. ఓకే. ఇది డ్రై రోస్ట్ చేసి మళ్ళీ ఆయిల్ లో కూడా వేయాలా? ఓకే. కొద్దిగా పచ్చిదనం అన్న మొత్తం పోతుంది. ఓకే. దీంట్లో కొద్దిగా వేసుకోవాలి. అయితే దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట ఈ వంటకి మనకి. కొద్దిగా స్లో కుకింగ్ ప్రాసెస్ అండి. ఓకే ఓకే. సో ఇదేంటి అంటే స్నాక్ టైపా లేకపోతే ఎలా? మెయిన్ కోర్స్? గ్రేవీ కర్రీ టైప్. ఓకే ఓకే. నెక్స్ట్ దీంట్లో మసాలా, గరం మసాలా, తందూరి మసాలా. సో ఉప్పు కారాలు దేనికది సపరేట్ గా వేసుకుంటూ ఉండాలి? అది సపరేట్ గ్రేవీ వేస్తాం, ఓవెన్ లో పెడతాం కదా. ఓకే ఓకే. సో ఇదంతా ఈ గోబీకి టేస్ట్ ఇవ్వడానికి. ఓకే. సాల్ట్ అయిపోయింది. ఇది యోగర్ట్. ఫస్ట్ పెరిగేసుకోవాలి. సో దీనికి ఎలా కొంచెం పెరుగు పుల్లగా ఏమైనా ఉండాలా లేకపోతే నార్మల్ స్వీట్ కర్డ్? నార్మల్ వాటర్ మొత్తం తీసేసి దాంట్లో ఈ మసాలా వేసుకోవాలి. ఇది మిక్స్ చేయాలి. పేస్ట్ చేసి పేస్ట్ అయిపోతుందండి మొత్తం. మసాలా రెడీ అయిపోయిందండి. దీంట్లో గోబీ వేసి, సో మనం ముందు ఉడికించుకున్న గోబీకి ఆ పేస్ట్ అంతా పట్టించేయాలి. పేస్ట్ అంతా పట్టించాలి. ఓకే ఓకే. సో ఎంతసేపు దీన్ని మనము ఆవిరిలో పెట్టాలి? 15 to 20 minutes. 15 to 20 minutes. ఓకే. 200 degrees Celsius. 200 degrees లో పెట్టాలా? ఓకే.
సో ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకుంది మనము 200 degrees లో oven లో పెట్టుకోవాలి 15 to 20 minutes. సో ఇప్పుడు ఇది మనం oven లో పెడదామా? ఇది పెట్టాను, ఆల్రెడీ చేసి పెట్టేసాను. చేసింది రెడీగా ఉందా? ఓ సో అలా కొంచెం క్రిస్పీగా అలా అయిపోతుందా? ఓకే, సో ఇంకా మనం ఇప్పుడైతే దీంతో ప్రాసెస్ చేసేసుకోవచ్చేమో. దాంతో గ్రేవీ చేసి దానిపైన పెట్టాలి. ఓకే ఓకే, సో అయితే ఇంకా మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మిగతా ప్రాసెస్ ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేసేసి నెక్స్ట్ గ్రేవీ ప్రాసెస్ అని దీంట్లో కొద్దిగా ఆయిల్ అని ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం వేద్దాం దీంట్లో? నెక్స్ట్ కాజు పేస్ట్. కాజు ఇంకా మిలన్ సీడ్స్. ముందుగా తయారు చేసుకున్న కాజు పేస్ట్ బాయిల్ చేసి లేకపోతే నానబెట్టేసి ఓకే పేస్ట్ చేసుకోండి. సో ఈ డిష్ ఏంటి, ఇది హైదరాబాదీ రెసిపీయా? లేదండి, ఇది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశా? ఓకే ఓకే, మొగలాయ్ డిష్. మొగలాయ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంక వేరే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఇది ఫస్ట్ గ్రేవీ పార్ట్ స్టార్ట్ అవ్వాలి. నార్మల్ పేస్ట్ అయిపోయింది, గ్రేవీలోకి ఇది యాడ్ చేయాలి. ఓహో, ఇప్పుడు ఇది యాక్చువల్ గ్రేవీ కాదు. యాక్చువల్ గ్రేవీ కాదు, ఇది యాక్చువల్. ఆ గ్రేవీలో మళ్ళీ ఈ గ్రేవీ. ఓహో, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ డిష్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ గ్రేవీ ప్రాసెస్. ఓకే ఓకే, దీంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. సో ఐ థింక్ మనం 2 గ్రేవీస్ చేసుకోవాలన్నమాట. ఇదొకటి అదొకటి. అండ్ ముందు దానికి సపరేట్ పేస్ట్, మళ్ళీ అది సపరేట్. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ డైస్ చేసి పెట్టి టమాటో డైస్ వేసాను. ఓకే, ఇవి దీంట్లో వేసాను. ఇవన్నీ ఇలా పీసెస్ కనిపిస్తూ ఉంటాయా? పీసెస్ కొద్దిగా లైట్ గా కనిపిస్తుంది ఆనియన్స్. ఓకే, అంటే ఎక్కువ మనము మెత్తగా ఇది చేసేసుకోవాలి కదా? మెత్తగా వస్తుంది. ఇది ఓన్లీ గోబీతో చేసుకోవచ్చా లేకపోతే ఇంకా దేనితోనైనా చేసుకోవచ్చా? హోల్ చికెన్ యాక్చువల్ చికెన్ మొగలాయ్ అని. ఓకే ఓకే, వెజ్ తోటి గోబీ. సో వెజ్ లో అయితే ఓన్లీ గోబీతో ఒకదాంతోనేనా? మన ఇష్టం, ఏదైనా వేరే దాంతో ట్రై చేయొచ్చా కావాలంటే ట్రై చేయాలి. ఓకే ఓకే, సో అయిపోయినట్టేనా? ఇది వేసేద్దామా? గ్రేవీ వేసాను. గ్రేవీ వేసి కొద్దిగా కుక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రేవీ అంతా మనం ఎట్లా మరి అది పీసెస్ కట్ చేస్తామా లేకపోతే దాని మీద వేసేస్తామా? డైరెక్ట్ కట్ చేయకు, మొత్తం. ఓకే ఓకే, కొద్దిగా గ్రేవీ కుక్ అవుతుంది. సో ఇది టమాటో ఉడికించేసి ప్యూరీ చేస్తాం. ఓకే ఓకే, స్ట్రెయిన్ చేసుకుని అదే కొంచెం గట్టిగా. ఓకే ఓకే, కలర్ కోసం. ఓకే, ఇది టిపికల్ రెస్టారెంట్ డిష్. యా. ఓ, సో కొంచెం ఆనియన్స్ అది అలా కనిపిస్తుంది. బాగా కలుపుకోవాలి మేము దాన్ని. ఇది బాగా మిక్స్ చేయాలి. ఈ గ్రేవీ దాని మీద వేస్తే మనకి ఆ గోబీకి అంతా ఈ ఫ్లేవర్ పడుతుందా? లేదు, ఇంకా వాటర్ యాడ్ చేయాలి. ఓకే, సో మనం సాల్ట్ అది ఇప్పటిదాకా యాడ్ చేసుకోలేదు కదా? సాల్ట్ యాడ్ చేయాలి. ఓకే, ఈ గ్రేవీ కొద్దిగా కుక్ కావాలండి. ఓకే, సో వెయిట్ చేయాలి. సో సరిపోతుంది అజయ్ ఇలాగా? సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే సరిపోతుంది అజయ్? ఇంకా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసి గరం మసాలా కొద్దిగా యాడ్ చేసిన తర్వాత. ఓకే ఓకే, సో ఫ్రెష్ క్రీమ్ లాస్ట్ లో యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ గరం మసాలా. అంటే ఈ తందూరి మసాలానా? గరం మసాలా. ఇందాక తందూరి మసాలా యాడ్ చేసుకున్నాం కదా, అది ఓవెన్ లో పెట్టినాం తందూరి. ఓకే ఓకే, సో ఇప్పుడు క్రీమ్ వేసేద్దాం. క్రీమ్ కొంచెం థిక్నెస్ రావడానికి క్రీమ్ యాడ్ చేస్తుంది. సో యాక్చువల్ గా థిక్ ఉంది, కొంచెం థిక్ అండ్ టేస్ట్ రిచ్నెస్. ఓకే, మిక్స్. సో ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్ లో తీసుకో. దాంట్లో ఫుల్ గోబీ పెట్టేసాలి మేడం. ఓకే, టోటల్ గోబీ పెట్టాలి. గోబీ పెట్టేసి హోల్ గోబీ ఇది గార్నిష్ కోసం కొద్దిగా కట్ చేసాను. చూడడానికి లుక్ ఓకే అనిపించాను. ఓకే,
లుక్ అంతే. ఓకే. ఇప్పుడు మనం తయారు చేసిన గ్రేవీ దాంట్లో వేసుకోవాలి మేడం. ఓకే. తయారు చేసిన గ్రేవీ దీని పైన వేసుకోవాలి. ఎస్. ఓకే. నెక్స్ట్ గ్రేవీ మొత్తం పైన వేసుకోవాలండి, గోబీ పైన. గార్నిష్ కోసం కొద్దిగా ఆనియన్ రింగ్స్. గార్నిష్ కోసం మేడం మనం. సో మనం తినేటప్పుడు ఇక మన చాయిస్ బట్టి దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసి. టైం పడితే పట్టింది కానీ కొంచెం రెసిపీ మాత్రం చాలా బాగుంది. ఇది గోబీ మసూలం. ఓకే, సూపర్. ఓకే అండి, మరి గోబీ మసూలం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ మసూలం తయారు చేసే విధానం: జీడిపప్పు, కర్బూజా గింజలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా కాలీఫ్లవర్ ని ఉప్పు, పసుపు వేసి ఉడికించుంచాలి. ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేయించి దానిలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో శనగపిండి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి వేయించిన శనగపిండి, తందూరి మసాలా, కారం, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ముందుగా వేయించుకున్న మసాలా మిశ్రమం వేసి బాగా కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఉడికించుకున్న కాలీఫ్లవర్ కు పట్టించి అవెన్ లో 200 డిగ్రీల వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. మరో పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో వేయించుకున్న జీడిపప్పు పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి నీళ్లు పోసి మగ్గనివ్వాలి. దీనిలో గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బేక్ చేసుకున్న కాలీఫ్లవర్ పైన వేసి పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోబీ ముసల్లం రెడీ.